నమస్కారం, వెల్కమ్ టు K6 చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో నవత మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల నుంచి డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు ఉన్నారు. 27 సంవత్సరాలు విశేష అనుభవం ఉన్న దంత వైద్యులు, డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా ఎంతో మంది దంత వైద్యులను తయారు చేశారు. అలాగే నవత డెంటల్ హాస్పిటల్లో గత 27 సంవత్సరాలుగా ఎంతో మందికి దంత వైద్యం అందించారు. మరి ఈ మధ్యలో వచ్చినటువంటి దంత సమస్యల గురించి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ముందుగా ఈ మధ్యలో చూసుకుంటే నోటి మరియు దంత సమస్యల వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తున్నాయా? ఎలాంటి పరిణామాలు ఉన్నాయి? ఇప్పుడు చాలామందికి మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో కానీ లేదంటే మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కానీ ఈ మెడికల్ ట్రీట్మెంట్స్ గురించి, తర్వాత ఈ మెడికల్ డిసీజెస్ ఎట్లా అయితే వస్తున్నాయో వాటికి దంత సమస్యలకి, నోటి జబ్బులకు ఏదైనా కారణం ఉందా అనే దాని మీద ప్రపంచం మొత్తం మీద ఎంతో రీసెర్చ్, ఎంతో పరిశోధన జరుగుతూ ఉంది. సో ఈ మధ్యలో కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తున్నాయి. ప్రపంచం మొత్తంలో ఎంతో రీసెర్చ్ జరిగిన తర్వాత చాలా విషయాలు ఇప్పుడు మనకు అర్థమవుతున్నాయి. దానిలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ నోటి జబ్బులు, అంటే పళ్ళల్లో ఉండే, చిగుర్లలో ఉండే వ్యాధులు శరీరంలోని ఇతర భాగాలకు ఎట్లాంటి దుష్పరిణామాలు కలిగజేస్తాయనేది దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. దీంట్లో మనకి ముఖ్యంగా మన K6 ప్రేక్షకులకి, మన నిజామాబాద్ ప్రేక్షకులకి తెలియజేయాలనుకున్న కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, చాలామంది మన దగ్గర నోట్లో కానీ చిగుర్లలో కానీ ఏదన్నా జబ్బులు ఉంటే వాళ్ళు దంత వైద్యుడి దగ్గరికి రావట్లేదు. ఎందుకు అంటే మనకి ఆ జబ్బు వల్ల నొప్పి కలగలేదు కాబట్టి డెంటిస్ట్ దగ్గరని కలిసే అవసరం లేదు అనే ఒక అపోహలో, ఒక ఫీలింగ్లో ఉంటున్నారు. కానీ ఈ మధ్య తెలుసుకున్న చాలా విషయాల వల్ల ఏం తెలుస్తుందంటే, చిగుర్ల వ్యాధి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చిగుర్ల వ్యాధి ఉంది, ఆ చిగుర్లలో నుంచి బ్లీడింగ్ అవుతుంది, చిగుర్ల నుంచి రక్తస్రావం అవుతుంది, నోట్లో ఏదన్నా దుర్వాసన ఉంది, లేదంటే పుప్పి పళ్ళు బ్రేక్ అయిపోయినాయి. ఇట్లాంటి వాటి వల్ల మనకి ఆ బ్యాక్టీరియా, ఏదైతే నోట్లో ఉండే బ్యాక్టీరియా ఉంటుందో అది మనం ఆహారం తీసుకున్నప్పుడు మన జీర్ణక్రియ లోపలికి వెళ్ళిపోయి అది రక్త ప్రసరణలో పోయి బ్యాక్టీరియమియా అంటే అది బ్లడ్ సర్క్యులేషన్లో ఆ బ్యాక్టీరియా ఇతర భాగాలకు పోయి వేరే వేరే జబ్బులు కలుగజేసే ఆస్కారం ఉంటుంది.